వెల్కమ్ టు ట్రిగ్గర్ విత్ సుందర్. ఇవాళ మన స్టూడియోకి ఎవరు వచ్చినారంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బాలల సంఘంలో అనేక పాటలు పాడి అనేక పోరాటాలలో ప్రత్యక్షంగా పాల్గొన్న అబ్బగాని భిక్షం గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి భిక్షం గారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందా? సాయుధ పోరాటం అప్పుడు సాయుధ రైతాంగ పోరాటం ఎట్లా అసలు మీ ఊళ్ళో ఫస్ట్ అబ్బగాని భిక్షం ఎట్లుండేది? మీ ఊళ్ళో పరిస్థితులు ఎట్లుండేది అప్పుడు? నేను బాలబుగ్గల జీతగానే. అప్పుడు మా ఊళ్ళో 6 దొరలు, అంతా వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి. అప్పుడు ప్రాజెక్టులు లేవు, పరిశ్రమలు లేవు, వ్యవసాయాల ఉత్పత్తి అయింది తప్ప మార్గం లేదు. అప్పుడు జీతం ఉంటే తప్ప పరిస్థితి లేదు, వేరే పనులు దొరికే పరిస్థితి లేదు. బతిలాడి ఇప్పుడు ఉద్యోగం పెట్టినా అప్పుడు జీతం కుదిరితే అంత ఇబ్బందికరంగా. అంటే నువ్వు జీతం చేసినావా? నేను జీతం చేసిన జీతగానుకుండే ఉండే పరిస్థితి. అప్పుడు చాలా ఇబ్బందులు పెట్టేది. జ్వరం వచ్చినా గాని దానికి నాకాలు కట్టుకోవటం, సందెడ్లు గాయటం, మోటార్లు తోలటం, రెయ్యం బగులు చాలా ఇబ్బందులు పడే వాళ్ళం అప్పుడు. నేనే కాదు, మా ఊళ్ళో 500 మంది జీతగాళ్ళు ఉండే ఆనాడు. జీతగాళ్ళు 500 మంది. భూమి కొందరి చేతుల్నే ఉండే, అందరి చేతులు లేదు. అంత ఈతగాళ్ళం కాబట్టి జీతమే ఉన్నా అప్పుడు నేను. అవును. ఇప్పుడు దొర దగ్గర జీతం ఉండి దొర మీద కొట్లాడాలంటే ఎట్లా 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 ధైర్యం ఎట్లా వచ్చేది మీకు అప్పుడు? అప్పుడు ధైర్యం లేదు. అయ్యా నీకు బాంచనైతే నీ కాలు మొక్తా అనే తప్ప ఎదిరించి మాట్లాడే పరిస్థితి లేదు. ఆంధ్ర మహాసభ ఏర్పాటు అయిన తర్వాత ఈస సభ్యత్వం తీసుకోర్రా అని మా ఊళ్ళకు కొందరు వచ్చేది. అరే మీరంతా సంఘంలో చేరి సంఘం గనక సంఘటితం అయితే మీ సమస్యల మీద పోట్లాడాలన్నా, హక్కు కావాలన్నా మీరు సంఘంగా ఉండాలని చెప్పేది. అంటే మీరు జీతం చేసేటప్పుడు ఈ సంఘం అంటే ఎట్లా తెలుస్తుంది? తెలియదు. మరి ఎట్లా 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 అయింది? మరి తెలియదు. వీళ్ళు వచ్చి చెప్పినాకనే ఈ సభ్యత్వం ఇచ్చి మాకన్నా పెద్దవాళ్ళందరూ సంఘంలో చేరిండ్రు. చేరుతుంటే అక్కడ మా ఊరికి రోజు సుద్దాల హనుమంత్ గారు వచ్చిండు. సుద్దాల హనుమంత్ వచ్చిండు మీ ఊరికి? వచ్చిండు, మా ఊరికి వచ్చిండు. సుద్దాల హనుమంత్ గారు వచ్చి అక్కడ పెద్దోళ్ళతోనేమో మాట్లాడాడు. అయితే మా చిన్న పిల్లగాళ్ళ కాడికి కూడా వచ్చిండు. ఏం ముచ్చట చెప్తాడు అని మేము అనుకున్నాం. ఆయన పాట పాడాడు. ఏం పాట పాడు? గుర్తుందా? కొంత గుర్తుంది. పాడమంటారా? పాడు పాడు పాడు. ఓ పాలబుగ్గల జీతగాడా లోపాలు మరిచి అన్నాలయ్యిందో, కొలువు కుదిరి అన్నాలయ్యిందో. ఓ పాలబుగ్గల జీతగాడ కొలువు కుదిరి అన్నాలయ్యిందో. కాలువై కన్నీరుగార కళ్ళపై 2 సెత్తులుండా, కాలువై కన్నీరుగార కళ్ళపై 2 చేతులుండా, ఎక్కి ఎక్కి పడి ఏడ్చెదవది ఏలా. ఓ పాలబుగ్గల జీతగాడ ఎవరేమన్నారో చెప్పావా. ఓ పాలబుగ్గల జీతగాడ ఎవరేమన్నారో చెప్పావా. నీకు జీతము నెలకు కుంచెడు తాను ఒలిపి నీ కల్తీగాసం కొలవగా చెరు తక్కువ వచ్చేనా. ఓ పాలబుగ్గల జీతగాడ నీకు తలుసుకుంటే దుఃఖం వచ్చేనా. తాటి జగ్గల కాలి జోడు తప్పటడుగుల నడక తీరు, తాటి జగ్గల కాలి జోడు తప్పటడుగుల నడక తీరు, బాటతో పని లేకుంటయిందా. ఓ పాలబుగ్గల జీతగాడ
నీకు చేతి కర్రే తోడైపోయిందా. అంటే నీకు పాట నేర్పించింది సుద్దాల హనుమంత్ గారు అన్నమాట. మా జీతగాళ్ళకి వాడికి వచ్చి పాడిండు, ఆ, ఆ, పాడితే విన్నాం, మాకు నేర్పించేది కాదు, ఆ, ఆయన పాడుతుంటే విన్నాం. ఉమ్. మాకు జరిగే ఇబ్బందులు అట్నే ఉన్నాయి, ఆయన పాడేది అట్నే ఉన్నాయి, సేమ్ సేమ్ కళ్ళ కట్టినట్టు. సేమ్ కళ్ళగట్టేటట్నే ఉన్నాయి. ఆ, అంగీలు లేవు, ఆ, శనిగిరి అంగీలు, ఆ, శనిగిరి అంగీలు, ఉమ్, బట్టలు శనిగి అంత ఉన్నాయి కదా. ఉమ్, అదే పాట పాడితే మాకున్నదట్టే ఉంది. ఆయన సాలిసాలని సింపులంగి సలగాలికి సగము గాలి గోనె సింపు కొప్పెర పెట్టా ఓ పాల బుగ్గల జీతగాడ దానికి చిల్లులెన్నో లెక్క పెట్టా ఓ పాల బుగ్గల జీతగాడ దానికి సిల్లులెన్నో లెక్క పెట్టావా. మాయదారి ఆముదోడను మాటి మాటికి ఎనుగుదూకి మాయదారి ఆముదోడను మాటి మాటికి ఎనుగుదూకి పటసేను పాడు చేసేనా ఓ పరపుకల జీతగాడ పసల కాపరి నిన్ను కొట్టేనా ఓ పరపుకల జీతగాడ నువ్వు నిజము దాసక నాతో చెప్పావా. ఆకుతేళ్ళు కందిరీగలు అడవిలో గల కీటకందులు ఆకుతేళ్ళు కందిరీగలు అడవిలో గల కీటకందులు నిన్ను ఏమన్నా కాటు వేసేనా ఓ పాలపుక్కల జీతగాడ నిజము దాసక నాతో చెప్పావా. జనవరి 26 ప్రజాతంత్ర నినాదాలు జనవరి 26 ప్రజాతంత్ర నినాదాలు ఈ ఒట్టి బూటకమంటావా ఓ పాలపుక్కల జీతగాడ ఈ కోటీశ్వర్ల నాటకమంటావా ఈ కోటీశ్వర్ల నాటకమంటావా. ఇట్లా వాడుతుండే మేము చూసి అమ్మా ఈయనే నేర్చుకున్నావు నువ్వు, ఈయనే నేర్చుకున్నావు. ఈయనే నేర్చుకున్నా, ఆ, నేర్చుకుని అంటే పాడుకుండా ఒక దళాన్ని తయారు చేసిన నేను. అయితే మీకు అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చదువులు ఉండేనా? చదువు లేదేం లేదు. మరి ఎట్లా? అటు వరకు భాగవతం ఆడితే పాటలు అవి ఉయ్యాల పాటలు ఈ పాడే తప్ప అప్పుడు ఎందుకు లేదు చదువుకొని అయిపోయేదా లేకపోతే మీరు చదువుకోకపోయేదా? ఎట్లుండేది? బల్లే లేవు, ఊళ్ళే బళ్ళు లేవు. వాళ్ళు భట్రాజులు పిలిపించి చదువు చెప్పించుకునేది. ఎవరు? ఉన్నత వర్గాలు భట్రాజులు పిలిపి దొరలు గాని పెట్టుబడి చదువుకోవాలి భట్రాజులు పిలిపించి చదువుకునేది. అప్పుడు ఊళ్ళో వీళ్ళందరూ సరే బల్లి పెట్టాలా ఊళ్ళో అంటే వద్దు, ఈ అడ్డమైన వాళ్ళంతా చదువుకుంటే మా గొడ్ల కాసేదేవుడు అడ్డమైన వాళ్ళంతా వీళ్ళంతా మాదిగా మాల గొల్ల గొల్ల గోడి వీళ్ళు మొత్తం అడ్డమైన వాళ్ళు అన్నమాట. ఈ అడ్డమైన వాళ్ళందరూ చదువుకునే మా గొడ్ల కాసేదేవుడు అంటే వాళ్ళు ఏం చేసేది, సంఘ పౌరులు ఏం చేసేది, మాకు వచ్చి ఈ ఊళ్ళో వద్దని పర్వాలేదు, ఈ ఊరిలో బాడి ఎందుకయ్యా ఎందుకో అడ్డమైన వాళ్ళు అయితే గొడ్ల కాసేదేవరు గొడ్ల కాసేదేవు. అరే మీరంతా అడ్డమైన వాళ్ళట్రా, వాళ్ళే మంచి వాళ్ళట అడ్డమైన వాళ్ళట్రా అంటే మాకు చెరం వచ్చేది. అప్పుడు మరి వాడు మనిషే మనం మనిషే, వాళ్ళు మంచి వాళ్ళు ఏమైనా అడ్డమైన వాళ్ళు ఏంది సంఘ పోలు చెప్పేది నిజం ఉన్నది అనేది. అప్పుడు మాకు అంటే వాళ్ళు అడ్డమైన వాళ్ళని దొరలంటే ఆ అడ్డమైన వాళ్ళనే పాట అట్లా వాడించి మీకు అర్థం చేసేది, పాట ద్వారా మాకు అర్థం చేసేది, పాట ద్వారా అర్థం చేసేవారు మా పౌరుషం వచ్చేది. వాడు దొరగా వచ్చు కానీ మనం మర్చునే కదా అడ్డమైన వాళ్ళు ఎట్లయినా అని మేమంతా కూడి మాట్లాడుకొని చిన్నగా అప్పుడు ఆంధ్ర మహాసభ అని ఈసన్ సభ్యత వచ్చింది. ఈ లోపల ఈసన్ సభ్యత వచ్చిన తర్వాత మా ఊళ్ళో పెద్ద పెద్ద వాళ్ళంతా ఈసన్ సభ్యతం తీసుకొని అరే ఉండాలా మీరు మాతో పాటుగానే అనేది పిలిచే మేము చిన్న పిల్లగానే మీరు కూడా ఉండాలా అంటే చిన్న పిల్లగాళ్ళ నుండి బాలల సంఘం పేరా? మీ సంఘం పేరు? బాల సంఘం. బాల సంఘం బాల సంఘంగా ఏర్పడి
ఇక మేము కూడా పాటలు పాడి ఉమ్, చేసే వరకల్లా ఆ ఊళ్ళో అమ్మ వీళ్ళు చిన్న చిన్నగా పెద్దోళ్ళు అయితే రోవు ఉమ్, మన ఊళ్ళో ఇది ఏరుబాలుగా పోతాయి, ఉమ్. వీళ్ళని చంపిస్తే తప్ప మార్గం లేదు. ఎవరిని పంపిస్తుంది అప్ప? ఈ బాలసంగ పూల పాటలు పాడుతోళ్ళను ఆ, అని మా ముగ్గురు దళంలో ఇద్దరిని రజాకారులకు పట్టించారు. రజాకాల కట్టించారా? నిన్ను కూడా పట్టించారా? రజాకారులకు పట్టించి ఆ, మా ఇంటికి కూడా వచ్చేవరకల్లా మా అమ్మ అప్పుడు ఉమ్, ఉన్నాడా మీ ఓడితో పైన లెస పాటలు పాడుతాడు ఊళ్ళో తిరిగి అంత లెక్కన ఉమ్, జీతగాన్న కాడ పెద్దోళ్ళ కాడి కూడా పోయి పాటలు పాడుతాడు. ఉన్నాడు అంటే లేడా ఎటు పోయిండుకున్న వరకు ఉమ్, జల్ల కింద కమ్మితే ఉమ్, ఉమ్, ఒక గంప కింద కమ్మింది. ఆ ఆ, కమ్మితే అప్పుడు పెద్ద పెద్ద జల్లలు ఉంటాయి ఆ, కదా, జలాలు పెద్దగా దాని ఉండేవి. కింద ఆ, కమ్మితే ఆ. వాళ్ళిద్దరు తీసుకుపోయి చెట్ల దిగ కట్టేసి కాల్ చేసారు వాళ్ళిద్దరు. చంపేశారా? రజాకారు తీసుకుపోయి మా పక్కనే ఆ, మీ దోస్తులేనా ఇద్దరు? ఆ, ఇద్దరు మీ దోస్తులను చంపేశారు. ఇద్దరిని తీసుకుపోయి ఆ, చెట్లకు కట్టేసి ఏనుమాల కాడ చెట్లకు కట్టేసి వాళ్ళని గాలి చేసిండ్రు. ఆ. ఈ లోపల ఉధృతంగా సంఘాలైనాయి. అంటే ఈడ ఊర్లకు రజాకార్లు వస్తే మరి వాళ్ళకు ఎవరు తొవ్వ చూపించేది, ఎవరు బువ్వ పెట్టేది, ఎవరు ఊర్లలో పిలిచేది రజాకార్లను? అప్పుడు పటేల్ పటవార్లు, పటేల్ పట్వార్లు. దొరల కింద వీళ్ళు పటేల్ పటవార్లు ఉండేది. ఉమ్, దొరలు షేర్దారులు ఉమ్, వాళ్ళ కాడ ఉండే వాళ్ళు కొంతమంది ఉమ్, ఈ రవిడి లోటుని కొంతమంది ఉంచుకునేది. వాళ్ళు వచ్చేది ఉమ్, వాళ్ళకు వంటలు చేయటం, ఉమ్, గొల్లోల కాడికి పోయి ఆటను పట్టుకురావటం, ఉమ్, ఇలా కోళ్ళను తీసుకురావటం, కొయ్యటం, ఆ రజాకారులు పెట్టటం, ఉమ్, ఆ రైతుల కాడి తీసుకుపోవటం, లేవి గల్లలు వసూలు చేయించటం. ఉమ్, ఈ లేవి గల్లలు తీసుకుపోయి వాళ్ళకు వాళ్ళు దొరలకు కొంత ఉమ్. వాళ్ళు కొంత తిని ఈ విధంగా రజాకారులు ఉపయోగించుకునేది అప్పుడు భూస్వాములు. అంటే రజాకార్లను భూస్వాములే పిలిపించేదా? భూస్వాములు భూస్వాములే ఇక పలానాడు ఎక్కువ తక్కువ చేస్తాడు, సంఘం అంటుండు, పాటలు పాడుతుండు, ఆ, పోరాడుతుండు. చేస్తుందంటే వీళ్ళు పట్టించేది, వాళ్ళు వచ్చే ఎడబారనగానే ఆ, ఈ ధరలు ఏర్పడ తప్పుకొని వెళ్ళిపోయేది. ఆ, తప్పుకొని ఉన్నోళ్ళని కొట్టటం, ఆహా, ఇళ్ళ మీద పడి ఉమ్, బాగా అణసివేత బాగా చేసేది. వాళ్ళకు ఎదురు లేకుండా ఉమ్, ఆ వాళ్ళకు వాళ్ళు చెప్పు చేతుల్లో ఉండి అయని బాంచని కాలు మొక్కుతున్నాను అనుకో ఏముండకపోతే ఉమ్, ఎదురు తిరిగిన వాళ్ళ మీద కొట్టించుడు దాళ్ళు ఇట్టాడు చేసేది అప్పుడు. ఉమ్. మీ ఊరి పేరు ఏం పేరే? ఆత్మకు రెస్సు. ఎస్ ఆత్మకూరు. అప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఉమ్, ఉండే. అట్లా మా ఊళ్ళో ఆరుగురు దూరడు, ఉమ్. ఆరుగురు దొరలు. ఆరుగురు దూరడు 100 ఎకరాల భూములు వాళ్ళకే ఉండే. ఆరుగురు దొరల కింద 500 మంది వీళ్ళ జీతగాళ్ళ. దొరలకు మొత్తం ఊళ్ళో పెద్ద పెద్ద రైతులు ఉంటారు కదా, ఆ, ఆ, వాళ్ళకంతా జీతాలే అప్పుడు అన్నాడు. ఆహా, ఈ ఎస్సీ వాళ్ళైతే ఆడపిల్లగాళ్ళ జీతమే మొగ్గురు జీతమే అన్నాడు. ఆ. అట్లా ఉండేది. ఎట్లుండేది దొరలు అంటే? మంచిగా చూసేదా జనాలను? వాళ్ళ కాడి పోయేదా మనం పోతే నువ్వు పోతే నువ్వు పోతే రైతులే పోయేది తప్ప ఆ, ఇంకోరు పోయేది లేదు. ఆ, మా తల్లిదండ్రులంతా వీళ్ళు ఎస్సీలంతా పోయి మాదిగా మారడంతా పోయి ఆ. వాళ్ళ తెలంగాణకి వాళ్ళ గడి చుట్టూ కావాలి బండేది. కావాలి వండేదా? ఎవరన్నా వస్తారు ఏం చేస్తారని వీళ్ళందరూ కావాలి బండేది. ఉమ్, అప్పుడు కచ్చడాలు, ఉమ్, ఆ కచ్చడం ముందర ఈ మాదిగైన మా అప్పుడు మూటలు వేసుకొని పోవటం, ఉమ్, సాకలోళ్ళు మేనాలు మోయటం, ఉమ్, మేన మోసుకుంటూ పోవటం, ఉమ్. ఇవన్నీ ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయి మీ కట్టడాలు మీ ఉన్నాయి ఆ కాలంలో? ఆ కాడు కచ్చడాలు. ఆ, కచ్చడం కాకపోతే సాకలోళ్ళు మేనాలు మోసుకొని పోవటం. ఆహాహా. అట్లా ఆ, వాళ్ళు సాకలోళ్ళు పాట పాడుకుంటూ వచ్చేది. ఉమ్, వస్తే మేము గొడ్డగాశ్వరం ఏందని చూడబోయేది. మరి ఏంద్రా ఇట్లా అనుకుంటూ వస్తుంది చూడబోతే అందులో దొరసాని ఉండేది. అంటే దొరసాన్ని ఎత్తుకొని పోయేదా? దాంట్లో మేనలకు కూర్చోబెట్టుకొని ఎత్తుకుపోయేది అప్పుడు. ఆహా. అప్పుడు బస్సులో పట్ట ఏమున్నాయి ఉమ్, అలా కనీసి వచ్చేది. ఉమ్, వాళ్ళు సాకలోళ్ళు ఎట్లుండేదన్న పాటలు, ఉమ్, హాల్ బాయ్ బరాబరి, ఉమ్, ఓహో ఓహోరు, ఓహో ఓహో ఇంకా, ఓహో ఓహోరు, ఓహో ఓహో నాయనా, ఓహో ఓహో ఇంకా, ఈ బాధపడలేము, ఓహో ఓహోరు, ఈ బతుకు మనకొద్దు, ఓహో ఓహోరు, ఓహో ఓహో ఇంకా, ఓహో ఓహో మైసా కాల్చిక్కు, ఓహో ఓహో ఇంకా, ఓహో ఓహో ఈరా చిత్తడి. ఉమ్, అంటే వారి భాషల్లే వాళ్ళ పాటల్లే ఉమ్, చిత్తనేటిలో కంపు వస్తుంది కాళ్ళకి అన్నట్టు, ఉమ్, చిత్తనేటిలో బురద వస్తున్నట్టు. ఉమ్, అట్లా వాళ్ళ పదాలే పాడుకోకపోతే ఏంద్ర ఇంట్లో మేము చూడబోతే వాళ్ళ అట్లా ఉండేది అప్పుడు. అట్లా ఉమ్. అట్లా
అంటే ఎట్లా తిప్పలు పెట్టేది దొరలు జనాలను? వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఉమ్. ఎట్టి చేయాలి వీళ్ళందరూ. ఎట్టి చేయడం అంటే? ఎటు చేయటం అంటే వాళ్ళ ఇంటి ముందర ఊకటం, ఉమ్. రైతులు వాళ్ళకి వాళ్ళ పొలాలు దున్నాకనే వీళ్ళు నాటు పెట్టుకోవటం, ఉమ్. వీళ్ళంతా మంగళాయన పోయి కందీలు దూర్చడం, అప్పుడు కందీలు కదా వాళ్ళ ఇళ్ళలో కందీలు దూర్చడం, ఉమ్. దీపాలు ముట్టియటం, ఉమ్. ఈ మాలమాదిగలంతో ఊకటం చేయటం, గడి చుట్టూ ఊకటం చేయటం, ఉమ్. కావులు బండి ఇట్లా ఉండేది అప్పుడు ఆ రోజులల్లో. అంటే ఎట్టి అంటే వాళ్ళకి ఇంకా పైసలు ఏమి చెప్పేది? పైసలు పైసలు మరి మీకు మాన్యం ఇస్తే కదరా, ఉమ్. ఈ మాన్యం ఇస్తే కదా, ఉమ్. ఈ ఇప్పుడు ఈ మాన్యాలు చేయబట్టే కదా మీకు మాన్యం. అది చేసుకొని మీరు బతుకుని మాకు ఎట్టి చేయనేది. ఉమ్. అంటే అప్పుడు సుద్దాల హనుమంత్ గారు వచ్చి ఉమ్. వీళ్ళందరినీ పిలిచి ఉమ్. అది ఆ భూములు వాళ్ళు పోడు కొట్టించిన భూములు కావు, ఉమ్. మనం పోడు కొట్టిన భూములే వాళ్ళు గుంజుకొని ఉమ్. ఆ భూములే మనకిచ్చి ఎట్టి చేస్తుంది తప్ప దొర పోడు కొట్టిన భూములు కావు ఉమ్. అనేది. అందుకనే ఈ సేను మనైరన్నా కాజేసే దొరలు మొన్న ఉమ్. నీ బలము పెంచురన్నో ఈ పొలము పంచురన్న. ఉమ్. మనం సంఘటితమై గనుక భూములు మన తాత ముత్తాతలో పోడు కొట్టిన భూములే ఉమ్. తొండి చేసి ఆ భూములు మొత్తం వాళ్ళు గుంజుకున్న భూములు అయ్యి ఉమ్. మీరు ఎటు చేయకూడని చెప్పేది. ఉమ్. ఎటు చేయకుంటే ఊకుంటాడా, బండలు ఎత్తేది. ఉమ్. ఎత్తాడంటే మీకేం భయం లేదని సంఘాలు, గ్రామ సంఘాలు ఏర్పడి, గ్రామ కమిటీలు ఏర్పడి, ఉమ్. అరే మీకు రక్షణ ఉంటది, ఉమ్. మీరు పోకుని మీకేమన్నా అంటే వచ్చే దళం వస్తుంది, ఉమ్. మీరేం భయపడకూడదు ధైర్యం చెప్పి ఉమ్. వీళ్ళందరూ కూడా అప్పుడు భోజనాలు ఏర్పాటు చేసేది. ఉమ్. సాపంతి భోజనాలు, ఇప్పుడు సాపంతి భోజనాలు అంటారు కానీ అప్పుడు ఉమ్. ఈ ఎస్సీలు మొత్తం కలిసి ఒక దగ్గర మీరు భోజనం చేయాలరా, ఉమ్. కుల మతం ఏ లేదంది అని అందరిని పిలిచి భోజనాలు పెట్టించేది. ఉమ్. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పేది అప్పుడు. ఉమ్. ఆ విధంగా నడిచేది అప్పుడు. ఇట్లా నిన్ను మా పాట వాడురు అని దొరలు ఎందుకో కొట్టిరంటగా నేను మరి? అప్పుడు ఎలక్షన్ జరిగిన తర్వాత ఉమ్. సీట్లన్నీ కమ్యూనిస్టులకే వచ్చినాయి కదా ఉమ్. అని అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ మళ్ళా ఎందుకు ఇస్తారా ఈ కమ్యూనిస్ట్ వాళ్ళకు ఓటు హక్కు ఎందుకు ఇస్తే ఉమ్. అని అప్పుడు మళ్ళా వాళ్ళు తిరిగి ఊళ్ళల్లో ఈ కొందరు వాళ్ళకి అనుకూలం ఉన్న వాళ్ళను ఉమ్. ఓటు విలువను సరిగా తెలుసన్నా, ఉమ్. మన ఓటు కాంగ్రెస్ పొరపాటు పడే ఉపాయనో అన్నా ఉమ్. అని వాళ్ళు పాటలు పాడేది. ఉమ్. అరే వీడు బిచ్చమైన పోరగాళ్ళు లేస్తే పాటలు పాడుతాడు, ఉమ్. మనం కనుక వానికి కనుక లొంగ తీసి పాట కనుక చెప్తే వాడు పాటలు పాడి ఊళ్ళో చెప్తాడు ఉమ్. అని నన్ను పిలిపిస్తారు దొరవారి గడియలకు. ఉమ్. పిలిపించి నన్ను ఈ పాట పాడవు అని అన్నారు. ఉమ్. ఏం పాట అన్నా అంటే ఈ పాట పాడు. నాకు రాదంటే పారే, నేను పాడతాను పాడంటేనో రాదంటేరా, ఉమ్. నాకు రాదండి అయినా నేను ఆ పాట పాడను నేను. ఉమ్. అరే పాట పాడు బోసిడికి అని చెప్పనుకుని 4 దెబ్బలు కొట్టారు. ఉమ్. కొట్టిండ్రు. ఉమ్. కొట్టినాక నేను పాడనండి అన్న. ఉమ్. మళ్ళా తెల్లారి నేనున్న జీతగాని రైతు కాడికి వచ్చి, ఉమ్. అరే వీడు తినేది మొగని సొమ్ము పాడేది మిండర పాట వీడు, ఉమ్. దానికి ఉదమి దాని నీ కొడుకు బాలేనా వీనికి బాలేనా ఉమ్. ఇతలే నెత్తి కొరికి ఇచ్చేసారంగానే అప్పుడు మంగళాన్ని పిలిపించి ఉమ్. నాకు బాగా ఇంత జుట్టు లేకుండా మొత్తం బోడగుండు చేయించి గుండు కొట్టించారా వాళ్ళ పాట వాడినందుకు? గుండు కొట్టించాను. ఆహా. ఆ. గుండు కోసుకొస్తే ఇంకో సంఘం నీ గుండు కొట్టిస్తే మీ అయ్యనో అమ్మనో లేకపోతే మీ పాలల్లో కాందానో అది ఎవరేమన్నా? ఉరిగిచ్చే వరకల్లా సంఘం డ్యాగన్ మస్తోనని ఆనంగా పోతాడు. నేను తట్ట ఎత్తుకొని పెంటగడ్డ మీద పోరబెట్టాను పోసి చూసిండు. ఒక భిక్షం బాలేమైపోయిందండి అంటే కొరిగిచ్చారు అన్న. ఒరిగి అమ్మ నీ చుట్టూ కొరిగిచ్చారా, ఆగట పోయి వస్తానని వేసేవాడకి వెళ్ళి పోయి వస్తానని ఆయన పోయే వరకల్లా మా తల్లిదండ్రుల కోసం మర్చిందోలేదు. ఇక సంగపూలు వచ్చి ఇంటి మీద పడతారు అని మర్చిందోరు వచ్చాక వాళ్ళు సంగపూలు వచ్చే వరకల్లా మళ్ళీ మా నాయన వాళ్ళు వచ్చి బతిలాడారు. అయ్యా మాకు అప్పియాడు అయ్యా, మీరు కనుక ఆయన ఏమనంటే మాకు అప్పియాడు కాబట్టి ఇంకో నెలలకు మళ్ళీ వస్తుంది కానీ మా వానికి జుట్టు వస్తుంది కానీ నేను ఏమనుకురా అని బతిలాడి, అంటే దొరని ఏమనొద్దు సంగపూలు అని చెప్పేసి మీ అమ్మాయితో బతిలాడిపించారు. మాట్లాడింది అది
మళ్ళీ మాకు ఆ పేరు జీతం ఉంచుకోడా ఉమ్, జీతం ఉంచుకోకుండా మళ్ళీ ఎట్లా వెళ్తుంది ఉమ్, మాకు వద్దని బతిలాడి సంఘ పోలని ఏమనకయ్యని బతిలాడేది బాబు ఉమ్, ఉమ్, అట్లాంటి రోజులు. ఆ తర్వాత ఇక నువ్వు డైరెక్ట్ సంఘంలోకి పోయినావా? ఆ సంఘం ఇక దాంతో ఉమ్, నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ నేను ఉండలేక నేనుగా ఏమన్నా మీటింగ్లు అయితే నన్ను కట్టేసేది మా వాళ్ళు. ఏమన్నా బయట మీటింగ్లు అయితే మీ ఇంట్లో నిన్ను కట్టేసేది? కట్టేసేది. సంఘంలో ఎవరు తీసుకోపోయారు నేను? ఇక నన్ను సంఘంలో ఈ పాటలేనే ఉమ్, సుద్దారహనుమంతు గారి పాటలేనే మా ఊళ్ళే బుడిగే సోమయ్య ఉండే, ఆయన కూడా పాటలు పాడేది, ఉమ్, ఉమ్, కళాకారుడే. ఉమ్, ఇట్లా చూస్తే ఆయన కొన్ని పాటలు ఉమ్, ఆయన కూడా రాసేది పాటలు. ఉమ్, అరే బామ్మార్ది నువ్వేం భయపడకురా, ధైర్యంగా ఉండరా, నిన్ను ఎవడో ఏం చేయలేడు కానీ అంటే ఇక నేను అట్టనే ఉమ్, వాళ్ళ మీద ధైర్యంగా ఉన్నా, ఉమ్, నిలబడ్డా. ఉమ్, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉమ్. నేను కమ్యూనిస్టుగానే, కళతోనే నేను కమ్యూనిస్ట్ అయినా. నేను కళ్ళతోటే ఆ కళతోనే ఎట్లా అప్పుడు నువ్వు సంఘంలోకి పోయినప్పుడు మరి కర్రసాము తుపాకీ వాటిని నేర్పించరా అప్పుడు? ఇక పార్టీలకు వచ్చిన తర్వాత ప్రమాదాలు ఉంటాయి కదా, శత్రు దారులు ఉంటాయి కదా, ఉమ్, ఈ దారులను తట్టుకోవాలంటే మనకి శిక్షణ కావాలనేది. ఉమ్, కొన్ని రోజులు సభ్యత్వం ఇచ్చిన తర్వాత వీడు గట్టివాడా ఉంటాడా పోతాడని ఆ పరీక్ష బాగా జరిగేది. అందరికి నేర్పేదా కరసం? అందరికి పోయి నేను దరఖాస్తు పెట్టుకో 2 సంవత్సరాలకు ఉమ్, నన్ను పరిశీలన చేసి వీడు గట్టివాడే ఉంటాడులే అనేది. ఉమ్, అప్పుడు సభ్యత్వం ఇచ్చిన తర్వాత కర్ర సాధనం ఉమ్, చెప్పి శిక్షణ ఇప్పించి ఉమ్. చేసిండ్రు. తుపాకీ కూడా పట్టినావా? ఇక తర్వాత కాలం బట్టిలే. అప్పుడే అదే అదే దొరకలేదా? సైన్యాలు వచ్చినాయి కదా అప్పుడు, నెహ్రూ సైన్యాలు, అప్పుడు దొరకలేదా మరి? ఇక అప్పుడు నేను చిన్నతనమే కదా, ఆ, ఇక అప్పుడు చిన్నతనమే కాబట్టి రైతులు చెప్తే తప్ప నన్ను వాళ్ళు పట్టుకొని జాల పెట్టేంత ఉమ్, వయసు లేదు అప్పుడు. ఉమ్, 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 చిన్నతనమే కాబట్టి ఉమ్, ఓసారి పట్టుకుని వచ్చి ఉమ్, ఆ చెవులు పట్టి తెత్తు లేబట్టిండ్రు. ఉమ్, లేబట్టి మళ్ళీ వదిలిపెట్టి పోయినరు కానీ ఉమ్. కొట్టలేదు. రజాకారులు కూడా ఒకసారి పట్టుకున్నారు. నిన్న ఆ, రజాకార్లు? ఆ, ఉమ్, రజాకారులు కూడా అప్పుడు నేను గుడ్డలు దొరికిపోతుంటే కానీ వచ్చి మా అన్నగట్ల రజాకారులు వస్తున్నాను ఉరికిండ్రు. ఉమ్, నన్ను పట్టుకుంటే ఇక వచ్చి నన్ను చెవులు పెట్టి అటు ఇటు చేసిరు కానీ ఉమ్. అప్పుడు వాళ్ళకి నేను పాటలు పాడుతున్న సంగతి అని తెలియదు. తెల్లదా? అడవిలో పట్టుకుని రాళ్ళు ఆహాహాహా. కానీ అట్లా వదిలిపెట్టిండ్రు. అడవిలో ఎందుకు, అడవిలో చెట్లు బిట్లు ఎందుకు కొడుతున్నారా అని పట్టుకున్నారా? అట్లా గుడ్డలు దొరికిపోతున్న పట్టుకున్నారు కానీ ఇక అప్పుడు కొట్లేంట పోతున్నావు అని చెప్పేసి పట్టుకున్నారు. గొడ్ల పాటలు పాడుతున్నావు అని తెలియదు. తెలియదు. అప్పుడు తెలిస్తే తెలిస్తే సంపేసేటోళ్ళు, కాల్చేద్దురాళ్ళు. తెలియదు. అంటే వీళ్ళు పాటలు పాడుతున్నారని తెలిసినా వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారన్నా చంపేసాడు. చంపేసేది. ఇంకేం లేదు అడ్డం, లేదు ఇక అడ్డమే లేదు. ఉమ్, అట్లా ఉమ్, ఈ ఊళ్ళే రైతులు కూడా పట్టించేది అప్పుడు. ఉమ్, అట్లా ఉహుం, మా పక్కన నెమికల్ కాడ రైతులు కూడా పట్టిస్తే కమ్మర్రావు అయిన ఆయన కాల్ చేసిండ్రు. ఉహుం, ఈ ఆయుధాలతో పూరి తుపాకులు తయారు చేస్తుండని గట్టికల్ కాడ కమరైన వెంకయ్య అని ఉంటే ఉమ్. ఆయనను కాలు చేతులు కట్టి మంట పెట్టి మంటల ప్రాణంతోనే మంటలు పడేసిండ్రు. రజాకర్లా? రజాకారు అటువంటి ఇబ్బందులు చేసేది. ఉహుం. ఆ విధంగా చేసేది అప్పుడు. ఇప్పుడు మరి అరెస్ట్లు ఏం చేయలేదని? అరెస్ట్ చేయలేదు? ఎప్పుడు అరెస్ట్ కాలేదాను? ఒకసారి వేరే ఊళ్ళో అరెస్ట్ అయినా, కట్నగూరు మండలం ఈదులూరు గ్రామంలో పోలీసులకు దొరికిపోయినా. నేను అండర్ గ్రౌండ్ ఉన్నాక ఒకసారి నాటకం అన్న కారు రోడ్డు కింద పెట్టిన ఆగదు అన్నట్టుగా ఖమ్మం జిల్లాలో ఒక మూల పోసారం కాడ నన్ను రక్షణ అండర్ గ్రౌండ్ లో పెట్టారు. అండర్ గ్రౌండ్ పెడితే ఆ ఊళ్ళో అంత దొరలట. పెళ్లి పనులే ఈ ఊరు బయటగా ఉండి ఊళ్ళో పోయినాక ఊరు బయట దిగి మళ్ళీ ఊరు పోయినాక పనులు ఎక్కారు కానీ అంత కింద నడిచిపోయేదట. ఆ సమాచారం నాకు సరిగా తెలియదు. అయితే కోలాటం వేస్తుండ్రు అక్కడ. నాకు నిద్రపోయినాక ఏం చేసింది, ఆ కోలాటం సప్లీలు వచ్చే వరకల్లా నేను లేచిపోయినా. దగ్గర పోయినా. ఎవరు మా చుట్టం ఏమన్నా కోలాటం గట్ట నాకు ఏ వస్తుంది అన్నా. నాకు ఎప్పుడు ఎద్దునా పాటలు పాడుతున్నాడు. ఆడే కాళ్ళు ఆగదుగా, మరి ఆగదు, పాడే నోరు ఆగదు. కోలాటం వేస్తే నీకేమైనా పాటలు వస్తావా చుట్టం అన్నాను. వస్తాయి. ఏం పాటలు వస్తాయి? ఉయ్యాల పాటలు వస్తాయి.
ఉమ్, అని ఇసురుని దొర పాట ఉమ్. పాడుతున్నా. ఏం పాట అది ఒకసారి అది పాడతావు? భారతి భారతి ఉయ్యాలు మా తల్లి భారతి ఉయ్యాల అన్న చెల్లెల్లార ఉయ్యాలు ఆలకించారమ్మ ఉయ్యాల అన్న చెల్లెల్లార ఉయ్యాలు ఆలకించారమ్మ ఉయ్యాలు ఆనాటి బాధలు ఉయ్యాలు చెప్పెదా వినరమ్మ ఉయ్యాలు చెప్పెదా వినరమ్మ ఉయ్యాలు శ్రద్ధతో మీరంతా ఉయ్యాల మానవాదిగనంత ఉయ్యాను గడి చుట్టూ బండాలే ఉయ్యాను గడి చుట్టూ బండాలే ఉయ్యాను గస్తైన తిరగాలే ఉయ్యాను ఎట్టి శాఖీనంత ఉయ్యాను లెక్కలేదన్నరే ఉయ్యాను అని పాట పాడుతున్నా. ఉమ్, ఊరికి ఎవరో నాగండి ముందల దొరలని పాడుతూ చెప్పు తీసుకొని వచ్చి పళ్ళ పాలు కొడుతూనే ఉన్నాను. ఎవరు అక్కడ దొర? అక్కడ దొర ఆ, ఏందండి దొరగారు అన్యాయం కొడుతున్నావు, ఆయన పట్టుకొని అన్యాయం కూడా ఈ లంజవాడికి ఎవడు ఈ పాట పాడతాడు, దొర పాట పాడతాడా ఆ, అని జనం ఎదురు తిరిగి నన్ను సాయంత్రం ఆ, పెట్టుకున్నాక నాకు ధైర్యం వచ్చింది. ఉమ్, ఉమ్, అరే ఈ పాట మానేసి ఇంకో పాట పాడు, ఉమ్, నీకు గడియలకు రా, నీకు మందు పోపిస్తా ఇంకా ఉమ్, అని అంటాడు. ఉమ్, నీ గడియల పాట పాడు, నేను అట్టాడి పాటలు నేను బాగున్నాను అన్న. ఉమ్, అనగానే కోటకాయ వామ దొర గడియలకు కనుక పోతే చంపేస్తాడు ఉమ్, అని నన్ను జనం ఇట్లా పట్టుకొని ఉమ్, మళ్ళీ నేను ఏ ఇంటికైతే రక్షణ ఇచ్చారో నన్ను ఆ ఇంటికి రక్షణ తీసుకొచ్చారు, ఆ ఇంటికి తీసుకొచ్చారు. ఉమ్, ఆయన లేచి చూసిండు. ఉమ్, ఓకే ఏంది జనం అంతా ఇదంటే మేము చుట్టామట. ఉమ్, వచ్చాడు దొరవురుగా గడి ముందర పాట పాడిండు. ఉమ్, పాట పాడతాక ఉయ్యాల పాట ఇస్తుడు దొర పాట పాడే వరకల్లా ఉమ్, ఆయన వచ్చి కొట్టినాక మళ్ళీ పాడమంటే ఉమ్, ఈయన పాట పాడినట్టుండు. మళ్ళీ సంపగా నన్ను తీసుకొచ్చి వామ్మో ఉమ్, నా కోపం ఉంచినాడు, తీసుకొచ్చి ఏదో రక్షణ ఇచ్చి నేను ఈడ ఉంచినందుకు నా కోపం ఉంచి ఇక నన్ను రేపు ఊళ్ళు ఇస్తాడా ఉన్నిస్తాడు ఆ దొరవారాడా ఉమ్, వీళ్ళు పోని సప్పునానికి ఇక నన్ను గోడ మంచికి వెళ్ళి దించి ఉమ్, తీసుకొచ్చి వామ్మో నువ్వు ఉండదగ్గని మనిషి అని ఉమ్. కూసుమనిషి తీసుకొచ్చి ఆడ దూరిపోయాడు నన్ను. అప్పుడు ఏమనలేదా పార్టీ మరి? ఆ? దొర కొట్టిండు. మీ పార్టీ ఏమనలేదా? అజ్ఞాతంలో అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు పోయి పాటలేదు కానీ ఆడ మన పట్టే లేదా, ఆడ మన పట్టలేదా, సంఘం లేని ఊరు అది, సంఘం లేదు. సంఘం లేని ఊరు. మామూలు ప్రజలు దూరంలో కాసాడు పైన కూర్చొని హక్కే లేదు. దాని సమాచారం అంతా నేను తెలుసుకోకనే ఆ సమయంలో పోలీసులు పిలిచిన కాల్ చేసిన దిక్కులే. ఒక నేను అండర్ గ్రౌండ్ జీవితం అనేది ఆడు ఊరకు తెలియదు, దొరకు తెలియదు. వీడికి కేసు ఉండే వచ్చేడో ఉన్నాడనే సంగతి దొరకు తెలియదు. పట్టుకొని పోలీసులకు చెప్పిన బంది కానీ అట్లా కళ అంటే అగో అట్లా అంత. అంటే పోలీసు ఎప్పుడన్నా పట్టుకపోయి నిన్ను కట్టేసి ఏదో వేసారంట? ఈ కట్టంగూరులే ఈదురూరులే దొరికినప్పుడు నేను యానాల మల్లారెడ్డి అని అప్పుడు ఎమ్మెల్యే పార్టీలు ఉండగా అది అక్కడ దళావులున్నోడే ప్రభుత్వానికి లొంగిపోయి అక్కడ వస్తారు సమావేశం. వాళ్ళు కూడా కొందరు ఎన్నికల్లో పాల్గొన్న తర్వాత ఇక సిపిఎం పార్టీకి ఎమ్మెల్యే పార్టీకి ఉన్న తేడా ఏందని శనా కేడర్ మొత్తం చూడై మన సిపిఎం పార్టీకి జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైలే వాసుదేవరావు వచ్చి దాన్ని సరి చేయటానికి అందరికి కేడర్ను మళ్ళా నిలబెట్టుకోవటానికి చెప్పిండ్రు. ఆ దళంలో పనిచేసినోడు వాడు సరెండర్ అయిపోయి ప్రభుత్వం జాడ చెప్తే వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి బాగా చిత్రహింసలు పెట్టి సెట్లకు కట్టేసి కాల్స్తారు అనుకున్న నన్ను. ఇక ఎందుకో మరి ఏమనిపించిందో వాళ్ళు వదిలిపెట్టిపోయినరు. అప్పుడు బాగా కొట్టిండ్రు, కండ్లకు గంతలు కట్టిండ్రు, చెట్టుకు కట్టేసిండ్రు. అప్పుడు బాగా ఇబ్బందులు పెట్టారు. అట్టుపాటు జరిగింది. ఇప్పుడు సుద్దాల హనుమంతు తర్వాత కాలంలో ఉద్యమంలో ఏరినాక పాటలు అంటే మీతో కలిసి ఉండేదా, తినేదా కలిసి? పాటలు ఎట్లా కట్టేది ఆయన? ఆయన ఒక్కడే ఎందుకు ఉండేది అంత? ఆయన తిరగని ఊరు లేదు. మాస్ ప్రజలకు బాగా అతుకపోయినట్టు. ఆయన మాట ఏంటి, అమ్మాయి బతికిన 4 రోజులే చాలరా అని అంత అనిపించేది. ఆయన పాట కనుక ఇంటే ఆయన పాడుతున్న మనకున్న కష్టం ఏదో స్వస్థంగా మనకు అర్థమయ్యేటట్టు చెప్పేటాడు. అట్లా పాట మీరు అన్నం తినే కాడ ఆడ ఈడ కూడా పాటలు బాగా కట్టేదంటగా. అన్నం తినే కాడ గాని
అన్నం తింటుంటే అప్పుడు ఈ ఇంటికాడ చేట పట్టుకొని ఆ ఇంటికాడ చేట పట్టుకొని చేట బదులు అప్పుడు ఉమ్, సరిగా ఉమ్, ఆ పిల్లలు కనుక పెడితే తల్లికి మార్సెక్కలు మొట్టో దొరికితే తినేది లేకుండా అటువంటి రోజులల్లా ఉమ్, అన్నం పెడితే తినుకో ఆయన మామూలుగానే వచ్చి సాధారణ ప్రజలల్లో కూర్చొని ఉమ్, పెడితే అన్నం తినుకుని వాళ్ళ ఇబ్బందులు చూసి వెంటనే పాట పాడేది. ఉమ్, ఎట్లా ఈ కాపురాలు ఏసే రోగిలో బడి చేద్దామన్నా ఎన్నాళ్ళీ కాపురాలు కపురమంతా కరువుల సంత జీవితమంతా అతుకుల బొంత గాలి కొంపలో కాలి కుండలు సాలే సాలని కూలి రేట్లు అమ్మా ఎట్లా ఈ కాపురాలు ఏసే రోగిలో బడి చేద్దామన్నా ఎన్నాళ్ళీ కాపురాలు పరపనులలో పారు కలాడి సత్తువ కొద్ది కత్తువ దొక్కి పరపనులలో పారు కలాడి సత్తువ కొద్ది కత్తువ దొక్కి సతమతమై మేమిల్లు చేరితే పిల్లలు దిటే తల్లులు పస్తూ ఎట్లా ఈ కాపురాలు ఏసే రోగిలో బడి చేద్దామన్నా ఎన్నాళ్ళీ కాపురాలు ఉప్పుంటే పప్పుండదురన్నా ఎప్పుడు అప్పెవరిస్తారంటూ ఉప్పుంటే పప్పుండదురన్నా ఎప్పుడు అప్పెవరిస్తారంటూ ఎప్పుడు అప్పెవరిస్తారంటూ చెడబట్టుకొని కడుప గాలిచ్చేదెట్లా ఎట్లా ఈ కాపురాలు ఏసే రోగిలో బడి చేద్దామన్నా ఎన్నాళ్ళీ కాపురాలు అప్పటి పాటలు బాగానే గుర్తున్నాయి మరి. అప్పుడప్పుడు పాడిస్తుంటారు నన్ను ఎప్పుడు ఆ, ఆ. పిలుస్తారు ఎప్పుడైనా పాడిస్తుంటే అంటే ఇక వాళ్ళు నీకు మంచిగా పరిచయమా సుద్దాల హనుమంతు? పరిచయమేనా నీకు? ఆ, పరిచయమేనా నీకు సుద్దాల హనుమంతు? ఆ, గుర్తుపట్టేటోడా? శనాసార్లు వచ్చిండు అంటే నువ్వు మంచిగా పాటలు పాడుతున్నా వచ్చి దొరూరు గడి ముందరనే మన బుర్రకథ చెప్పిండు. బుర్రకథ చెప్పి అప్పుడు బ్రిటిష్ గా దౌతర మునగాల పరగడం శాంతం అయితే సిరిపురం అని ఉండే అక్కడ నాయకులు మొత్తం రక్షణ ఇచ్చేది. ఇస్తే ఆయన దాన్ని చూసి కూడా పాట పాడేది. అయ్యా సిరిపురములో చేరి ఉన్నది చిన్నబాల పల్లె తందానము దేవనందనాన అయ్యా ఆ పల్లెకును చుట్టుపట్టును అడవి కంపదడాలే తందాన అయ్యా తందానము దేవనందనాన అయ్యా నీ రక్కసి కూరలు బీగిన నేటి నల్లగొండా తందానవు దేవనందనాన తరికిటజం తరిద పాటలు. మరి సుందరయ్య గారితో ఏమన్నా అప్పట్లో సుందరయ్య గారు ఆయన ఉద్యమాన్ని నడిపించింది కదా ముందలుండి? ప్రధానంగా అప్పుడు సుందరయ్య గారే ఇక్కడ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపి ఆయన అండర్ గ్రౌండ్ జీవితం నుండి దీన్ని అంత ఉద్యమాన్ని ఆయన తోటి పరిచయం ఉండేనా మీకు? ఎట్లా ఉండే ఎట్లా పరిచయం? సుందరయ్య గారు చెప్పిన క్లాసులలో కూడా నేను 10 రోజులు పోయినా సుందరయ్య గారు పరిచయం ఉన్నా. సుందరయ్య గారు నా మీద దాడి చేసినప్పుడు కూడా సూర్యాపేటకు వచ్చిండు. వచ్చి నా కాళ్ళకు ఇవన్నీ బ్యాండేజీలు ఇవన్నీ ఉంటే చూసిండు. ఎవరు దాడి చేశారు నీ మీద? అప్పుడు ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు చేసిండు, నక్సలైట్లు. నా మీద కరపత్రం కూడా తీస్తే ఆయన మళ్ళీ దాన్ని తిరిగి కరపత్రం తీసి అక్కడ అంతా సహకారం చెప్పడం. ఓంకార్ గారు ఉండే, ఓంకార్ గారు బాగా సహకారం చేసి నన్ను హాస్పిటల్ మొత్తం చేసిందంత సుందరయ్య గారు. సుందరయ్య క్లాసులో పోయినా చాలా సార్ సుందరయ్య గారు మీటింగ్ లో పోయినా అంతా 10 రోజులు చెప్పిండా క్లాసులు? 10 రోజులు నిరాల కూడా 10 రోజులు చేసి అంతా మొత్తం కేడర్కి అంతా బాగా బోధించి మనం 200 మంది చెప్తున్నాము, ఇంట్లో 100 మంది తగ్గిన పార్టీ ఉద్యమానికి పెట్టుబడి ఇది అని ఈ మాట కూడా చెప్పిండు. అన్నిటికీ చాలా మంది ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా కోల్పోయి ఉన్న వాళ్ళే మన ఉద్యమాన్ని మన నల్గొండ జిల్లాలో బాగా నడిచి చేసిండు.
సుందరయ్య గారితో పోయిన మూటూరు హనుమంతరావు గాని కోటాల సత్యనారాయణ వీళ్ళందరితోని ఉన్నాం. ఎట్లా మరి ఎంఎల్ పార్టీకి పోయి మళ్ళీ ఎందుకు వచ్చినావు సిపిఎం పార్టీలకు? అక్కడ అన్న కూడా ఈ అగ్రవర్ణాల వాళ్ళు మళ్ళీ బాగా ఒత్తిడి చేసి నా మీద ఇబ్బంది చేస్తే ఇక అప్పుడు నేను ఇంకో పార్టీ పోవాలంటేనో నా ప్రాణం ధరిస్తలేదు, మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీలనే ఉండాలనుకొని. పెద్ద మనిషి, ఇప్పుడు సిపిఎం పార్టీ నుంచి ఎంఎల్ పార్టీకి పోయినావు, ఏదో ఆలోచనతోటే పోయి ఉంటావు కదా, మళ్ళీ ఎంఎల్ పార్టీ నుంచి మళ్ళీ సిపిఎం పార్టీలకు ఎందుకు వచ్చినావు? అది వర్గశత్రు నిర్మూలన పంధ అనేది ఎంఎల్ పార్టీది. ఇక్కడ ఒత్తిడి అయింది, అది కూడా విప్లవం అనేది పేలు ప్రజలంతా దానికి పెద్ద సపోర్ట్గా లేరు. ఈ వర్గశత్రు నిర్మూలన పంధ అనేది ఇక అది సరి అయింది కాదు అనేది ఓనాడు డిఎస్పీ కూడా నన్ను అరెస్ట్ చేసి ఎట్లా పోయినావు, ఇటు నుంచి అట్టెట్ట పోయినావు అనేది నన్ను అరెస్ట్ చేసి అడిగితే కూడా ఏ కళారూపాల దూరం పోయినావు, కళారూపాల దూరితే సిద్ధాంతపరంగా ఎట్లా పోయినావు అని ప్రశ్నించినా కానీ ఇక నేను ఇక కమ్యూనిస్ట్నే ఉండదలుచుకున్నా, అది సారిగా ఉండేది కాదు. దాంట్లో కూడా కొందరు ఉండి ఏదైనా ఒక పొలిట్ బ్యూరో కలిగినటువంటిది ప్రజల సమస్యలు కానీ ఏది కానీ పరిష్కారం కావాలంటే ఒక పొలిట్ బ్యూరో కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సాధ్యం అనేది. ఆ ఎమ్మెల్యే పార్టీలో కూడా గోపాల్ రెడ్డి అని ఉండే, ఆయన నేనంటే చాలా ఉండే, అదే కరెక్ట్ గా దీన్ని సాధ్యం కాదు అనేది చెప్పిన తర్వాత ఇది అది రెండు మళ్ళీ నేను మూలుపున్న పార్టీలకే వచ్చిన, సిపిఎం పార్టీలకు వచ్చినట్లు అట్లా. ఇక అప్పటి నుంచి ఇప్పుడు దానికి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నాకు నా అక్కడ నా వ్యవసాయం కూడా నడవకుండా. అవును, ఇక్కడ మీకు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి ఎంఎల్ పార్టీకి పోయిన తర్వాత సిపిఎం లకు వచ్చిన తర్వాత కూడా వేరే వాళ్ళు అడగలేదా పైసలు ఇస్తాం పదవులు ఇస్తాం అని అడగలేదా? పైసలు ఇస్తామన్నారు. అంటే నేను ఈ స్థాయికి నన్ను జీతం ఉన్నోనికి పైసలు ఇస్తేననే స్థాయికి ఎందుకు వచ్చిందంటే నన్ను కమ్యూనిస్ట్ పార్టీ చేయబట్టే కదా నాకు వాల్యూ వచ్చింది. నేను ఆ తల్లి లాంటి అసలు కమ్యూనిస్ట్ పార్టీని వదిలిపెట్టి ఈ లంచాలకు దీనికో పోయిన తర్వాత ఇంకా ఏమున్నది, నేను అటువంటి వాడికి నేను ఆశపడను, నాకు పైసలు లేవు, ఏం లేదు. ఆ కమ్యూనిస్ట్ పార్టీలనే కొనసాగుతా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏదైనా గానీ ఇంకా నాతో పాటు ఇంకో కొంతమందిని సమకూర్చే ప్రయత్నం చేస్తా తప్ప నేను ఇంకా వేరే పార్టీ పోయేది లేదని నేను ఘాటంగా చెప్పేసిన. అంటే నువ్వు కూలీగా ఉన్న బతుకు నుంచి నీకు ఇంత పేరు తెచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ అంటావు? కమ్యూనిస్ట్ పార్టీ చేయబట్టి నన్నోడు కానీ నేను జీతం ఉన్నోడిని. కమ్యూనిస్ట్ పార్టీ కూడా నువ్వు ఇంకా అట్లనే జీతం చేసుకుంటూ అట్నే ఉండేటాను. అట్నే ఉండి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ కదా, ఇంకా దానికి నేను ద్రోహం చేసిపోయిన తర్వాత ఇంకేముంది, నేనే ఇంకా నలుగురు చెప్పి ఇంకా ప్రోత్సహించి కమ్యూనిస్ట్ పార్టీ తీసుకొస్తా తప్ప నేను ఈ పార్టీని మారడనే నేను గట్టిగా ఉన్నా. ఇప్పుడు ఒకటి చెప్పు, అప్పుడు మీరు పెద్ద మనుషులు అప్పటి కాలంలో కష్టాలు నష్టాలు అన్ని చెప్పినారు మీరు. ఒకవేళ మీ ఊరికి కనుక కమ్యూనిస్ట్ పార్టీ రాకుంటే ఎట్లా ఉండేది? తెలంగాణ ప్రాంతంలో మీ ఊరికి కానీ తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ లేకుంటే ఎట్లా ఉండేది? రాకుంటే ఆ ఊరికి కమ్యూనిస్ట్ పార్టీ రాకపోతే దొరల పాలనే ఉండు, ఇంకేముంది, దొరల పాలనే ఉండు, జీతగాలనే ఉండు, రైతుకు ఇదంతే ఉండే, భూములు వాళ్ళకే ఉండు. ఈ పోరంబోకు 200 ఎకరాలు దానిక పేదలకు పంచిపెట్టి కమ్యూనిస్ట్ పార్టీ అవన్నీ వాళ్ళకే ఉండు కదా. చదువులు మళ్ళా ఎప్పటి ఎటు బతుకులే కదా, కమ్యూనిస్ట్ పార్టీ రాబట్టే ఈ మార్పు వచ్చింది. స్కూళ్ళు చదువులు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాకనే వాళ్ళే బళ్ళు పెట్టాలని చెప్పిందే వాళ్ళు. వాళ్ళు బళ్ళు పెట్టకుంటే రాత్రి పాఠశాలలు పెట్టేది, రాత్రి పాఠశాలలు పెట్టి ఈ జీతాలు ఉన్న వాళ్ళందరినీ రాత్రి పాఠశాల పెట్టి చెప్పేది. నువ్వు అందులో చదువుకున్నా? నేను అందులో చదువుకున్నా. మళ్ళా మా అమ్మ ఓ ఏరే టీచర్కి ఇచ్చి 3 కోట్లు పెట్టించి మా అమ్మ చదివించి కాక మళ్ళీ దీంట్లో ఉన్నావు ఉండి మేమే కాక మళ్ళా దళంగా ఏర్పాటు పడి ఊళ్ళల్లో పోయి కూడా బళ్ళల్లో పెట్టమని మేము రాత్రి పూట
పోయి ఊర్లలో ప్రచారం చేసి వేషాలు వేసుకొని సన్నాసి వేషాలు, ఈ శారద ఖాన్లు ఇవన్నీ వేషాలు వేసుకొని పోయి కమ్యూనిస్ట్ పార్టీ గురించి ప్రచారాలు చేసి జనాన్ని ఎడ్యుకేషన్ చేసి సంఘంలో నిలబెట్టేది అప్పుడు అట్లా. సరే పెద్ద మనిషి, మరి ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా ఆయలా పొట్లాడిర్రు. మరి ఇయ్యాల రజాకార్లకు సంబంధించి ఒక సినిమా కూడా వచ్చింది. రజాకార్లు అంట ముస్లింలకు హిందువులకు మధ్యలో పంచాయతీ ఏదో అని చెప్పేసి ఆ సినిమా మొత్తం తీసిర్రు. గట్లుండేనా ఊర్లలో? మరి రజాకార్లకు ఈ దొరల పటేల్ సపోర్ట్ చేసేది ఎట్లా ఉండేది? మరి ముస్లింల మధ్య కమ్యూనిస్ట్ మధ్య ముస్లింల వ్యతిరేకత కాదు ఇది. వీళ్ళు దొరలకు తొత్తుల్లాగా ఉండేది రజాకారులు. దొరలు హిందువులేనా అందరూ? దొరలకు తొత్తుల్లాగా ఉండి లేవు గల వాళ్ళతో వాళ్ళు గ్రామాలకు వచ్చేవాళ్ళు కాదు కదా దొరలు. వాళ్ళ తొత్తుల్లాగా వీళ్ళు ఉండి ఆ దొరలకు వసూలు చేసి పెట్ట వీళ్ళని తినటం తప్ప ఈ భూస్వామ్య వ్యవస్థను నిర్మూలించాలనే కమ్యూనిస్ట్ పార్టీ తప్ప ఈ ముస్లింల గురించి ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది కాదు. అట్లా నిజాం ద్వారా నిజాం అప్పుడు ఈ రజాకారులను రక్షణ తీసుకొచ్చి ఉండి ఈ విధంగా చేసారు తప్ప వీళ్ళు ముస్లింల మధ్య కమ్యూనిస్ట్ పార్టీ వచ్చి మేము చూస్తున్నారు. ముస్లింల మధ్య రజాకార్ల మధ్య హిందువుల మధ్య పంచాయతీ కాదంట. కాదు కాదు, అంటే దొరలకు రజాకార్లు కుమ్మకాయ ఉండేది. కుమ్మకాయ ఉండేది వాళ్ళు లేనికరలు వసూలు చేసి పెట్టడం. దొరలు పట్వారీలు వీళ్ళంతా నిరంకుశంగా అప్పుడు పరిపాలన చేసి అట్లా ఉండేది. ఆ విధంగా అప్పుడు గ్రామాలు ఉండబట్టి ఆ సాయుధ పోరాటం అప్పుడు అట్లా నడిచింది. మరి అబ్బాగాని భిక్షం గారు ఇక మొత్తంగా ఇప్పుడు ఎంత ఉంటుంది మీకు? ఒక 85-86 ఉంటాయా? 86 పైన ఉంటాయా? ఎట్లా ఎర్ర జెండాకు సంబంధించి నీకు రైతాంగ సాయుధ పోరాటంలో చేతున పట్టుకున్నావు, ఇంకా ఎర్ర జెండా పట్టుకొని మోతున్నావు. అసలు ఏం కళ కన్నావు నువ్వు? ఏం కావాలి ఎర్ర జెండా దానికి సంబంధించి? ఇది ఎంతకాలం అయినా అంతిమ దశ దానిక ప్రజల తరపున ఉండి పోరాడేదంటే ఎర్ర జెండే. ఏ హక్కుల కొరకైనా ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేసినా ఎర్ర జెండే కావాలి, అంగన్వాడీలు సమ్మె చేసినా కావాలి, ఆశా వర్గాలు సమ్మె చేసినా గానీ, రైతులకు ఏదైనా కావాల్సిన ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ, ప్రాజెక్టులు కట్టాలన్నది కమ్యూనిస్ట్ పార్టీ, ఇదంతా చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. ఇప్పటికైనా అప్పటికైనా కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలి. ప్రాజెక్టులు కట్టాలని ఎంత పోరాటాలు చేసి అయినాకనే కదా ఇప్పుడు మనకి ఇదివరకు బతిలాడి జీతం ఉండేవాళ్ళం అంతా. మళ్ళా ఒక నెల పోతే పుట్టడు, 1000 సంవత్సరాలు చేస్తే పుట్టడు వస్తే ఒక నెల కాలం కింద పోతే పుట్టడు వస్తానని అయ్యుత్పైందే కదా. అవి ఎవరు చేసిండు అయ్యా అంటారు. అంటే కమ్యూనిస్ట్ వాళ్ళే అన్నాడు ప్రాజెక్టుల గురించి పాటలు పాడి చేసి అప్పుడు పాడేది. వీరపుత్రుల తల్లికొండ నన్ను గన్నది నల్లగొండ, నాటికైనా నేటికైనా ఎప్పుడైనా రణం కొండే, ఇప్పుడైనా రణం కొండే. అవునంటావా మరి కాదంటావా, ఒక్కసారి చెప్పుతా నల్లగొండ చరిత. కోసడంతా మోసుకెళ్తే ఈసమిచ్చిన రోజులలో అదే కూర నైజబోడిని 3 కుంటల నీరు దాపి ముక్కు నేలకు రాయించిన తల్లి కొండ సిపిఐఎం జెండా. బీడుబారిన నల్లగొండకు నీళ్లు కావాలి తేవాలంటూ రైతు సోదర రమ్ము రమ్మని రాష్ట్రోకలు చేసినట్టి ఎర్ర జెండా మన నల్లగొండ. ప్రాజెక్టులు కావాలని వాటి మీద పాటలు పాడి జనాలు చైతన్యం చేసి అటువంటి ప్రాజెక్టులు కట్టాలని పోరాడింది కదా. సుందరయ్య గారు ఎక్కడ ఆనకట్టేస్తే ఎక్కడ నీళ్ళు వస్తాయి, ఎక్కడ పారుద్ది అనేది సుందరయ్య గారు మొత్తం భారతదేశాన్ని ఒక సిద్ధిద్ది అవన్నీ చేసి దాని మీదనే మన ఉద్యమాలు నడిపి రైతు ఉద్యమాలు నడిపి పోరాటం చేసింది తప్ప ఇది ఒక్కటి చేసింది లేదు. అయితే ఇక్కడ లాస్ట్ గా ఇక మీరు రైతు కూలి పోరాటాల సంవాద పాటలు ఉండేవి కదా,
సంవాద పాటలు, కూలి పోరాటాల కూలి పెంచాలని ఆ, ఒక దిక్కు జీతగాడు అంటుంటే లేదు లేదని చెప్పేసి ఈ సంవాదాలు ఉండేది కదా, అది కూడా వాడేదంట కదా మీరు బాగా. పాడేది పాడేది. ఒక్కసారి వాడది వాడుకొని ఇంకా రోజు పని చేసేటోడ భోజనాలు లేనోడ ఉమ్, కళ్ళు ధరిసి కదిలి రారము నా కూలెన్న కలిసి వస్తే సగం సుఖము ఓ నా కూలెన్న నీ దోసిన త్వరలంతా విలాసాల బ్రతుకులోన ఉమ్, నీ చెమట సెంటు చేసి ఒళ్ళంతా మూసుకొని మార్చుకొని మేడగట్టె ఓ నా కూలెన్న ఇకనన్నా తెలుసుకోరవో నా కూలెన్న మీ విద్యార్థుల మేధావులు ఉద్యమాలు నడుపుతుండ్రు సోషలిస్టు బాట కొరకు భుజము గలుపుతుండ్రు ఎర్ర జెండలెత్తినారు ఓ నా కూలెన్న ఏకమై పోరుతుండ్రు ఓ నా కూలెన్న ఇకనన్నా తెలుసుకోరవో నా ఇట్లా పాటలు పాడేది కూలీల దాంట్లో కూడా పోయి నేను. ఓకే పెద్ద మనిషి. బండలు కొట్టినావు బంగురాలు కట్టినావు ఉమ్, ఉండనీకు ఇల్లు లేదు ఓ నా కూలెన్న చిందమంటే తిండి లేదు ఓ నా కూలెన్న ఈ మాయ తెలుసుకోరమో నా కూలెన్న ఇకనన్నా కలిసి రారమో నా కూలెన్న ఉమ్. ఇట్లా పాటలు పాడే ఇక జనం పాటలతోటి ఉద్యమాలను నడిపించి నేను త్యాగాలను వ్యవసాయ చేసి కార్మికుడిని. త్యాగాలు చేసి బాగానే పోరాటం చేసిర్రు. మీ త్యాగాలు అట్లా నడుస్తూనే ఉన్నాయి, నడిపిస్తూనే ఉన్నాయి సమాజాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. T10కి వచ్చి మా స్టూడియోలో వచ్చి అప్పటి కాలంలో ఎలాంటి అరాజకాలు ఉండేవి, దొరలై ఎర్రజెండా ఎట్లా కొట్లాడింది, రజాకార్ల అరాజకాలు ఎట్లుండే అని అనేక మందికి చెప్పినావు. లక్షలాది మంది చూస్తారు నీ ఇంటర్వ్యూని. పెద్ద మనిషి ధన్యవాదాలు. ప్రజలారా చూసిరు కదా, అబ్బగాని భిక్షం గారు అప్పుడు రైతాంగ సాయుధ పోరాటంలో బాలల సంఘం నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటివి ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఒకవేళ ఎర్ర జెండా కానీ తెలంగాణలో రాకుంటే ఇంకా గ్రామాలు ఆ జీతగాళ్ళకు సంబంధించిన జీతం చేసుకుంటూ ఇటు కులాలు అనగారిన వర్గాలు వెట్టి చేసుకునే పరిస్థితి కూడా ఉండేది. ఒక రకంగా చూస్తే కుల సామరస్యం, కుల మతాల మధ్య సామరస్యం కోసం కూడా అప్పుడు పనిచేసిందని ఆయన కూర్చున్నప్పుడు మాట్లాడిన విషయం ఏంటంటే, ఒకవేళ ఎర్ర జెండానే తెలంగాణకు రానట్టయితే ఈ తెలంగాణ ఏ ఉత్తరప్రదేశ్ లెక్కనో ఏ బీహార్ లెక్కనో ఇంకా అనేక సామాజిక సమస్యలతోటి అణచవేతకు గురయ్యే పరిస్థితి నుంచి కొంచెం ఒక అడుగు ముందుకేసిందంటే దానికి ఎర్ర జెండానే కారణం అని చెప్పేసి అంటున్నారు అబ్బగాని భిక్షం గారు. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. ఆయన చెప్పిన అనేక అంశాలు ఉన్నాయి. ఆ అంశాల మీద మీ కామెంట్ కూడా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి T10.